వీడియోలో నేను మీ అందరికీ యూట్యూబ్లో మన ఛానల్ ఆర్ట్ని ఎలా అప్లోడ్ చేయాలి అనే టాపిక్ మీద ఈ వీడియో తీస్తున్నాను గైస్. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు వాచ్ చేయండి. మన ఛానల్ ఇక్కడ మై ఛానల్ అని చెప్పి మన లోగో మీద క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్ అనేది ఇలా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. కస్టమైజ్ ఛానల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పుడు ఇప్పుడు ఛానల్ ఆర్ట్ అంటేనేమో ఇది వెనకాల ఈశ్వర్ పవన్ రివ్యూస్ టిప్స్ అలా కనిపిస్తుంది కదా, అది. అండ్ ఇక్కడ ఇదేమో లోగో అంటాం. సో మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ పెన్సిల్ గుర్తు కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఎడిట్ ఛానల్ ఆర్ట్ అని కనిపిస్తుంది కదా, సో ఎడిట్ ఛానల్ ఆర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇదిగోండి సెలెక్ట్ ఏ ఫోటో ఫ్రమ్ యువర్ కంప్యూటర్. సో మీరు మీ కంప్యూటర్లో ఏదైనా ఫోటో ఉంటే దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఛానల్ ఆర్ట్ సైజ్ ఎంత ఉండాలో చూడండి. ఇక్కడ 2560 x 1440 అండ్ 6 MB కంటే తక్కువ ఉండాలంట ఫైల్ అనేది. సో మీరు మీ ఛానల్ ఆర్ట్ అని 6 MB కంటే తక్కువగా విత్ ఆ మెజర్మెంట్స్ తీసుకోండి. యువర్ ఫొటోస్ అంటే మనం అప్లోడ్ చేసిన ఫొటోస్ అనేవి ఇక్కడ ఉంటాయి. వీటిలో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్యాలరీస్ అంటే కొన్ని డిఫాల్ట్గా ఉంటాయి. సో వీటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే దాన్ని కూడా మీరు ఫ్రీగా అప్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఫొటోస్కి వచ్చి సెలెక్ట్ ఏ ఫోటో ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అని క్లిక్ చేసి సో మీ ఛానల్ ఆర్ట్ ఏదో దాన్ని క్లిక్ చేయండి. సో నా ఛానల్ ఆర్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది. సో దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే అన్న తర్వాత అప్లోడింగ్ అని చెప్పి వస్తుంది. సో ఇదిగోండి మీ లోగో అనేది టీవీలో అయితే ఇలా కనిపిస్తుంది, బ్యానర్ అనేది డెస్క్టాప్ మీద అయితే ఇలా కనిపిస్తుంది, అండ్ ఫోన్స్లో అయితే ఇలా కనిపిస్తుంది. సో ఓకే కాబట్టి సెలెక్ట్ అని చెప్పి క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు సేవింగ్ అని చెప్పి వచ్చి సేవ్ అయిపోతుంది. అలానే మన లోగో కూడా సేమ్ ఇక్కడ పెన్సిల్ గుర్తు మీద ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మన గూగుల్ ప్లస్ అకౌంట్కి వెళ్ళింది. అండ్ సేమ్ దీన్ని ఎలా అయితే మార్చారో దీన్ని కూడా అంతే మార్చాలి. సో ఇది గైస్ మీరు ఛానల్ ఆర్ట్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి అనేది. మీరు కనుక యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అని కూడా వెయిట్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ నా ఛానల్లో ఆ వీడియో చేశాను. సో మీరు కనుక చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను. సో మీరు కూడా దాని దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. అండ్ నా ఛానల్లో యూట్యూబ్కి సంబంధించి మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ అనేది చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. కీప్ వాచింగ్. This is Ishwar finally signing out.